ॐ शुक्लाम्भरधरं विष्णुं सस्वर्णं चतुर्भुजं ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అని స్వామివారికి నమస్కారం చేసుకుని మనము మన పోతన భాగవతంలో 4వ స్కందంలో ఉన్నాము. దక్ష ప్రజాపతి యొక్క వంశ విస్తారం చూస్తూ ఉన్నాం. దక్ష ప్రజాపతి కన్నా కూడా ముందు మన దక్ష ప్రజాపతి ఎవరిని పెళ్లి చేసుకున్నాడని కథగా చూపిస్తూ ఉంటారో ప్రసూతి. ఆ ప్రసూతి వాళ్ళ నాన్నగారు స్వయంభువ మనువు, ఆయన భార్య అంటే ప్రసూతి వాళ్ళ అమ్మగారు శతరూపాదేవి దగ్గర నుంచి చూసుకుంటూ వస్తూ ఉన్నాము. ఇంతకీ జరుగుతూ ఉన్నది ఏమి అని ఆత్మపరంగా ఒకసారి చూసుకుందాం. మనం వ్యాసంలో కూడా చూసుకున్నాం. మళ్ళీ ఇక్కడ పోతన భాగవతంలో కూడా చూసుకుందాము. మనస్సున్నది. ఇప్పుడేం జరిగిందంటే అనగనగా ఒక మనస్సు ఉంటుంది. ఆ మనస్సు రూపాలుగా పైకి లేస్తూ ఉంటుంది. అది ఎన్నో రూపాలు ఎత్తుతూ ఉంటుంది. వాటిని ఆ మనసు యొక్క రూపాలను ప్రత్యయాలను పిలుస్తాము. ఒక పెన్ను అనగానే మనసు పెన్నుగా మారిపోతుంది. బ్రహ్మాండం అనగానే అది బ్రహ్మాండంగా మారిపోతుంది. శ్రీ మహావిష్ణువు అనగానే మహావిష్ణువుగా మారిపోతుంది. గోడ అనగానే గోడగా మారిపోతుంది. అది ఎన్ని రూపాలైనా ఎత్తుతుంది. మనము ఏ థాట్‌తో ఉన్నామో ఆ థాట్ రూపము అదే ఎత్తుతుంది. ఇప్పుడు అటువంటి మనసేదున్నదో దానికి కొన్ని ప్రధానమైన వృత్తులుంటాయి. అందులో ఆకూతి, దేవహూతి, ప్రసూతి అని 3 చూపిస్తున్నారు. పైన వీటి గురించి కూడా మనం ఇంతకు ముందు చూసుకున్నాం కాబట్టి ఇప్పుడు ప్రసూతి దగ్గర చూద్దాం. మనసుకున్న ఇంకొక లక్షణము ప్రసవించడం. అది ఏదో ఒకటి పుట్టిస్తుంటుంది. మనసుకు ఏవో పుడుతుంటాయి. మనసులో ఏవో పుడుతూ ఉంటాయి. ఇప్పుడు ఈ మనసు యొక్క వృత్తులు అంటే పుట్టినవేవున్నాయో పుట్టిస్తూ ఉన్నవి. అది పుడుతూ ఉంటుంది, పుట్టిస్తుంటుంది ఏవేవో. ఆ పుట్టించే లక్షణం ఒకటుంటుంది మనసుకి. దాని పేరు ప్రసూతి. దానికి చేయగలిగే దక్షత కూడా తోడయింది అంటే ఇంకది కర్మలు చేస్తూ ఉంటుంది. వాటిని మనం ధర్మాలని పిలుస్తాం. వాటిని మనము ధర్మాలని పిలుస్తాము. ఆ ధర్మాలేవున్నాయో ధర్ముడు అని చూపిస్తారిక్కడ. ఈ ధర్మాలు ఎన్నో ఉంటాయి. దేహ ధర్మాలు, ఇంద్రియ ధర్మాలు, సాంఘిక ధర్మాలు, కుటుంబ ధర్మాలు, రకరకాల ధర్మాలుంటాయి. ఇప్పుడు ఇక్కడ ఈ ధర్మాలన్నీ దేంతో కూడి ఉంటే ఎటువంటి స్థితి కలుగుతుంది అని ఇక్కడ ఇది ప్రసూతి అంటే ప్రసవిస్తుంటుంది గదా! పుట్టిస్తుంటుంది. మనసుకేం పుడుతూ ఉంటాయి? శ్రద్ధ, మైత్రీ భావము, దయ, శాంతి, తృప్తి, పుష్టి, క్రియ, ఉన్నతి, బుద్ధి, మేధ, తితిక్ష, హ్రీః అని ఇవన్నీ మనసుకి పుడుతూ ఉంటాయి. మనసుకి కలుగుతూ ఉంటాయని చెప్తాం గదా! నా మనసుకిట్లా శ్రద్ధ కలిగింది, నా మనసుకు శాంతి కలిగింది అంటే కలగడం ఏంటి? పుట్టడం. పుట్టడం అంటే ప్రసూతి, ప్రసవం. మనసుకు కలుగుతూ ఉంటాయి ఇవన్నీ. ఈ కలుగుతూ ఉన్న వాటికి ధర్మం తోడయింది అంటే శుభము, శాంతి, అభయము, సుఖము, ఉత్సాహము ఇటువంటివన్నీ దర్పంతో సహా దానికి ఎన్నో కలుగుతూ ఉంటాయి. ఈలోగా ఎప్పుడైతే అది మూర్తీభవిస్తుందో ఏది? ధర్మము ఎప్పుడైతే మూర్తీభవిస్తుందో, ఆ మూర్తీభవించిన ధర్మము నరనారాయణంగా అంటే ఏమి? జీవేశ్వరులుగా ఒక రూపాన్ని తీసుకుంటుంది. ధర్మం మూర్తీభవిస్తే ఏమవుతుంది? ఒక రూపము తయారవుతుంది. అదొకళ రూపం తీసుకున్నది అంటే కర్మలు చేయడం మొదలుపెడుతుంది మరి. రూపం కలిగింది అంటే ఏమవుతుంది? కర్మలు మొదలవుతాయి. కర్మలెన్ని రకాలుంటాయి? మళ్ళీ మామూలు ప్రాపంచికమైన కర్మలు కాక, మళ్ళీ కర్మోపాసనలని పిలుస్తాము. కర్మలను స్వాహాకారంతో, ఇంకా కొన్ని కర్మల్ని స్వధాకారంతో, ఇంకా కొన్ని కర్మల్ని మామూలు ప్రాపంచిక కర్మలుగా రకరకాలుగా కర్మ మార్గంలో ఉన్నవాళ్ళు ఏవో చేస్తూ ఉంటారు. ఇవన్నీ ఎప్పుడు జరుగుతాయి? ఎవడైనా మూర్తి ధరిస్తే, జన్మ ఎత్తితే ఒక శరీరాన్ని తెచ్చుకుంటే దేహి అని అర్థం మూర్తి అంటే.
ఏదైతే దేహాన్ని తెచ్చుకుంటాడో వాడా దేహి, వాడు కర్మలు చేయడం మొదలుపెడతాడు. అట్లానే జ్ఞానంతో కర్మల్ని దాటేందుకు కూడా వాడికి అందులోనే ఆ మూర్తిలోనే అవకాశం ఉంటుంది. మూర్తి కలిగింది అంటే ఇవన్నీ ఉంటాయని ఇట్లా చూపిస్తూ వస్తూ ఉన్నారు. సరే ఇప్పుడేం జరిగిందంటే మళ్ళీ ఇవాళ కొంత కథా పరంగా చూసుకుంటూ వెళ్దాము. ఆ వంశ విస్తారాన్ని చూపిస్తూనే ఉంటారు. ఇప్పుడు ఆ దక్షుడున్నాడు. ఆయన వెళ్ళి శివుడితో గొడవ బెట్టుకున్నాడు అన్న కథ మొదలవుతూ ఉన్నది. ఈ కథను మనము ఇప్పుడిప్పుడే వ్యాస భాగవతంలో పూర్తి చేసుకొని దాన్ని ఆధ్యాత్మికంగా కూడా డీకోడింగ్ చేసుకుంటూ వస్తూ ఉన్నాము. మళ్ళీ ఇక్కడ మొదలుపెట్టుకుందాము. వెంటనే 2 సార్లు చేస్తే అదింకా మనసుకి ఎక్కువగా పట్టుకుంటుంది. అది దీనివల్ల మనకు లాభం. ముందు కథగా చూద్దాం. అప్పుడేం జరిగిందంటే, దక్ష ప్రజాపతికి ఒక కూతురున్నది సతి. అయితే ఆమె వాళ్ళ నాన్న మీద అలిగి శరీరాన్ని వదిలిపెట్టేసింది, దేహత్యాగం చేసింది అంటే, మన విదురుడు అంతవరకు కథ విని ఎందుకండి అట్లా చేసిందామె? ఆ కథ వినాలని నాకు వేడుక కలుగుతూ ఉన్నది. చెప్పండి అని అడుగుతూ ఉన్నాడు. ఆమె తండ్రి పైన రోషంతో వలనేది వేరే దారిలేక ముగ్ధవలే అజ్ఞానిలాగా జ్ఞానం లేనట్టుగా ఆత్మదేహాన్ని వదిలిపెట్టేసింది అనగానే, అయ్యయ్యో! ఎందుకట్లా జరిగింది అని అడుగుతూ ఉన్నాడు. అప్పుడు మన మైత్రేయ మహర్షి ఎందుకు అని చెప్పడం మొదలుపెడుతూ ఉన్నాడు. విను చెప్తా నువ్వు అనగుడా. తొల్లి ఒకానొక సమయంలో బ్రహ్మలందరూ కలిసి అంటే ప్రజాపతులందరూ కలిసి గొప్పగా ఒక సత్రయాగాన్ని చేసుకుంటూ ఉన్నారు. అక్కడికి సరసిజ గర్భుడు, యోగిజన సేవ్యులు, శర్వుడు, సుపర్వులు దేవతలు, మునీంద్రులు, హవ్యభుక్ అగ్నిదేవుడు, పరమ ఋషులు, ప్రజాపతులు అందరూ గొప్పగా ఆ సత్రంలో కూర్చుని ఉండగా ఆ సభలో ఆ తరణి ఆ సమయంలో తరణి సమాన తేజుడు, సూర్య సమానమైన తేజస్సుతో ఉన్నవాడు దక్షుడు అక్కడికి వచ్చాడు. అక్కడున్న సదస్సులందరూ ఆదరంతో లేచి నిలబడి ఎదురు వెళ్ళి ఆయనకు స్వాగతం చెప్పారు, పలకరించారు, గౌరవించారు. పితామహుడు బ్రహ్మదేవుడు, భర్గుడు శివుడు తప్ప అందరూ ఆయన్ని ఎంతో గొప్పగా ఆదరించారు. సనుదెంచిన ఆ దక్షుడు వనజునకు మ్రొక్కి భక్తివశులై సభ్యులు తనకిచ్చిన పూజలు గైకొని అర్హాసనమునందు కూర్చుండి తగన్. ఆ రకంగా వచ్చిన దక్షుడేం చేశాడు? వనజజుడు, వనజము వనమంటే నీరు, అందులో జ అంటే జన్మించింది పద్మం. పద్మంలో జ జన్మించిన వాడు బ్రహ్మదేవుడు. ఆయనకు నమస్కారం చేసి భక్తి పారవస్యంతో ఆ సభ్యులందరూ సభలో ఉన్నవాళ్ళు సభ్యులు వాళ్ళందరూ తనకిచ్చిన పూజలని గైకొన్నాడు, పుచ్చుకున్నాడు. తనకు అర్హమైన ఆసనాన్ని, ఉచితాసనాన్ని, తనకు తగిన ఆసనాన్ని చూపిస్తే దాంట్లో కూర్చున్నాడు. తగన్ చక్కగా. ఇంక అటు ఇటు జూసాడు. శివుడు లేవలేదు, పలకరించలేదు. ఇంక ఆయనకి కోపమొచ్చింది. తన్ను పొడగని సభ్యులందరును లేవన్ ఆసనము దిగనట్టి పురారి వలను కన్ను కొనలను విస్ఫులింగములు సెదర చూసి ఇట్లను రోష విస్ఫురణమెరయ. తనను పొడగని చూసి సభ్యులందరూ లేచి నిలబడ్డారు. ఈయన మాత్రం ఆసనము కూడా దిగలేదు. అట్లనే కూర్చున్నవాడు కూర్చున్నాడు. లేవను గూడా లేవలేదు. అటువంటి పురారి త్రిపుర సంహారకుడు.
ఆయన్ని చూసి ఇంక ఈయన కన్ను కొసల్లో నుంచి నిప్పు రవ్వలు బయటికి వెదజల్లబడుతున్నాయా అన్నంత కోపంతో ఉన్నాడు. భగ భగ రగులుతూ ఉన్నాయాయన కళ్ళు. ఆ రకంగా చూసి ఆయన రోష విస్ఫురణతో, కోపంతో వణికిపోతూ ఈ విధంగా అంటూ ఉన్నాడు శివుడితో. వినుడు మీరలో రొదమాని ఓ విబుధ ముని హుతాసనాది సురోత్తములారా! మోహ మత్సరోక్తులుగావు నా మాటలో అనుచు వారికందరకు ఆ పురవైరి చూపి, వినండి మీరు నా మాట. బయటగుండండి కొంసేపు. నేను చెప్తూ ఉన్నది నిశ్శబ్దంగా వినండి. రొదమాని, గోలమాని వినండి అని చెప్తున్నాడు. అంత మాట ఒక సభలోకొచ్చి అందులో ఆల్రెడీ సభ్యులందరూ కూర్చొని ఉన్నారు. ఈయన పైగా లేట్‌గొచ్చాడు. బయటకి కూర్చోకుండా పైగా ఆ సభలో ఏం జరుగుతుందో గూడా చూసుకోకుండా, ఈయన పర్సనల్ ప్రైవేట్ అజెండా తోటి మీరందరూ శబ్దం చేయకుండా నిశ్శబ్దంగా కూర్చోండి. నేనొక మాట చెప్తున్నాను అని అనాలి అంటే ఎంతటి అహంకారం ఉండాలి. కాబట్టి అహంకారం అన్న మాట గుర్తుపెట్టుకోండి. ఆయన ఆ విభూదులతో, మునులతో హుతాసనుడు అంటే అగ్నిదేవుడితో ఏమంటున్నాడంటే, "ఓ విభుదులారా, దేవతల్లారా, మునులారా, హుతాసనాది సురోత్తములారా, అగ్నిదేవుడు మొదలైన దేవతల్లారా అందరూ క్వైట్‌గుండండే. ఒక మాట చెప్తున్నాను. మోహ మత్సర ఉక్తులుగావు నా మాటలో. మోహంతోటో, మాత్సర్యంతోటో చెప్పట్లేదు నేను. అనుచు వారికందరకు ఆ పురవైరిని చూపి వాళ్ళందరికి శివుడిని చూపించి ఏం చెప్తున్నాడంటే, పరికింపనీతడు దిక్పాలక యశో హానికరుడో ఈ క్రియాశూన్యపరుని చేత కరమొప్ప సజ్జనాచరిత మార్గము దూషితంబయ్యన్ ఎన్న గతత్రపుడో మహిత సావిత్రి సమానను సాధ్విని అస్మత్తనూజను మృగశాభ నేత్ర సకల భూమీసురజన సమక్షమున మర్కటలోచనుడు కరగ్రహణమర్ధించేసి తాను శిష్యభావంబు చెందుట ఆత్మన్ తలచి ప్రత్యుద్గమ అభివందనములు ఎలమి నడపకుండిన మానని నన్ను కన్నన్ నోరి మాటకు తనకేమి కోరుబోయే అని తిట్టుకుంటున్నాడు. పరికింప చూస్తే ఈయన దిక్పాలకులకు వాళ్ళ యొక్క యశస్సుకు హాని కలిగించేవాడు. దిక్పాలకుల మధ్యలో ఆయన కూర్చుంటే వాళ్ళ యశస్సుకి హాని కలుగుతుంది. ఈ క్రియాశూన్యుడు పని లేదు, పాట లేదు. ఎందుకు పనికిమాలినవాడు. చేతగానివాడు. కరమొప్ప సజ్జనాచరిత మార్గము దూషితంబయ్యే ఈయన చేత ఈయన వల్ల సజ్జనులు ఆచరించే మార్గమంతా చెడిపోతూ ఉన్నది. ఎన్నన్ చూస్తే గతత్రప్పుడు సిగ్గు కూడా లేదు ఈయనకి. మహిత సావిత్రి సమానమైన సావిత్రితో సమానమైన సాధ్విని నా కూతురును అస్మత్తనూజను మృగశాభ నేత్రను జింక పిల్లలాంటి కన్నులున్న నా కూతుర్ను సకల భూసురుల సమక్షంలో బ్రాహ్మలందరి మధ్యలో మర్కటలోచనుడు ఎగుడు దిగుడు కన్నులున్నవాడిన కరగ్రహణం అర్థించేసి పెళ్లి చేసుకున్నాడు. పాణిగ్రహణం చేసి తాను నా కూతుర్ని పెళ్లి చేసుకుంటే నాకు అల్లుడు. అప్పుడు నాకు శిష్యుడు కదా! నేను ఆయనకి గురువును, పెద్దవాడిని. పెద్దవాడన్న భావం గూడా లేదు. దాన్ని కనీసం మనసులో తలుచుకుని ప్రత్యుద్గమ అభివందనములు లేచి ఎదురొచ్చి నమస్కారం చేసి పలకరించొద్దు మామగారిని? ఎలమి అవన్నీ నడపకుండిన మానని పోని అవన్నీ లేతే పోని. పోని అవన్నీ అంత గూడా అడగట్లేదు. కనీసం నన్ను జూసి నోటి మాటతో కనీసం బాగున్నారా అనొచ్చు కదా! దానికేమి గోరువోయే? దానికేం తక్కువైంది? కనీసం నోటితో బాగున్నావా అని గూడా అడగలేదు చూసావా? ఎంత పొగరు. అనయంబు లుప్త క్రియాకలాపుడు, మానహీనుడు, మర్యాద లేనివాడు, మత్త ప్రచారుడు, ఉన్మత్త ప్రియుడు,
దిగంబరుడు, భూతప్రేత పరివృతుడు, తామస ప్రమథ భూతములకు నాథుడు, భూతలిప్తుడు, అస్థిభూషణుడు, నష్ట శౌచుడు, ఉన్మతనాథుడు, దుష్టహృదయుడు, ఉగ్రుడు, పరేత భూమినికేతనుడు, వితత స్రస్తకేశుడు, అశుచి అయిన ఇతనికి శివనాముడను ప్రవాదమెట్లు గలిగే. అశివుడగు ఇతనిని ఎరిగి ఎరిగి వేదంబు శూద్రునికి ఇచ్చినట్లు ఇతనికి అస్మత్తనూజను విధి ప్రేరితుండనై ఇచ్చితనే అనయంబు ఎప్పుడు లుప్త క్రియాకలాపుడు, ఒక్క పని చెయ్యడు, ఊరికనే కూర్చుంటాడు. మానహీనుడు, అభిమానమే లేదు, మర్యాద లేదు. మత్త ప్రచారుడు, మత్తుతో ఉన్మత్తంగా చరిస్తూ ఉంటాడు. ఉన్మత్తులకు ఈయన పిచ్చివాళ్లకు ప్రియుడు. దిగంబరుడు, భూతాలు ప్రేతాలతో కలిసి తిరుగుతూ ఉంటాడు. తామసికమైన గుణమున్న ప్రమద భూతాలకు నాథుడిన. భూతి అంతా బూడిదంతా పులుముకుని ఉంటాడు. ఎముకలన్నీ ఆభరణాలుగా తగిలించుకుని ఉంటాడు. శుచి అన్నది లేనివాడు. ఉన్మదనాథుడు, ఉన్మాదంతో ఉన్న వాళ్లకు పిచ్చి వాళ్లకు నాయకుడు. దుష్ట హృదయుడు, మంచి మనసే లేదస్సలు, ఉగ్రుడు. పరేత భూమిలో శ్మశానంలో నివసిస్తూ ఉంటాడు. ఆయన నికేతనం అడ్రస్ అది. వితత స్రస్తకేశుడు, జుట్టు వీరబోసుకొని తిరుగుతూ ఉంటాడు. అశుచిగా ఉంటాడు. ఇతనికి శివుడు అన్న పేరు, ఈ అపవాదం ఎక్కడి నుంచి వచ్చింది? అసలు ఆయన అశివుడు. ఈయన గురించి తెలిసి తెలిసి వేదాన్ని శూద్రునికి ఇచ్చినట్టు నా కూతుర్ని తీసుకెళ్ళి విధి ప్రేరేపిస్తే ఈయనకిచ్చి పెళ్లి చేశానంటున్నాడు. విధి అంటే ఎవరు? వీళ్ళ నాన్నగారే, బ్రహ్మదేవుడు. బ్రహ్మదేవుడే శివుడికిచ్చి పెళ్లి చేయమని చెప్తే ఆయన కూతుర్ని సతీదేవిని ఇచ్చి పెళ్లి చేశారని చెప్పుకుంటున్నాడు. పైగా ఇక్కడ వేదాన్ని శూద్రునికి ఇచ్చినట్టంటే ఎవరైతే వేదాధ్యయనం చెయ్యాలన్న ఉత్సాహం చూపించరో, చదువుకోవాలన్న ఇంట్రెస్ట్ లేదో, ఆత్మజ్ఞానం కోసం ప్రయత్నం చేయరో, ఎవరైతే ఊరికనే కర్మలు చేసుకుంటూ ఉంటారో, కర్మ మార్గంలో ఉన్న వాళ్ళు ఉద్యోగాలు అవి చేసుకునే వాళ్ళను శూద్రులని పిలుస్తారు. వేదం చదువుకుని బ్రహ్మ మార్గంలో ఉన్న వాళ్ళని వాళ్ళు ఏ వృత్తి అనుసరిస్తారో దాన్ని బట్టి పిలుస్తారు. ఆ రకంగా అనవసరంగా ఇచ్చి పెళ్లి చేశారే మా నాన్న మాట విని అని ఇట్టులు ప్రతికూల వచనములు దక్షుడు పలికి శపియంతును శర్వుని అని జలములు కొని కరమున నిలిపి ఇటులనే రోషమున అనగాత్మ అని ఇట్లా ప్రతికూల వాక్కులన్నీ అన్నాడు. చాలా తిట్టుకున్నాడు. శివుడు వాటికి కూడా ఏమీ రెస్పాండ్ అవ్వలేదు. దాంతో కోపం మరీ ఎక్కువైంది. ఇనీషియల్గా ఎక్స్పెక్టేషన్ ఏముండే, కనీసం బాగున్నారా మామగారు అని అడుగుతాడేమో అని ఎక్స్పెక్ట్ చేశాడు. అది కూడా లేదు. ఎదురు వచ్చి పలకరించి గౌరవించి లేచి నిలబడి ఇవన్నీ లేవు. ఇంకిప్పుడు కనీసం ఇన్ని తిడుతుంటే ఒక మాట కూడా అనకపోయేసరికి ఇంకా రోషం పెరిగింది ఆయనకి. దాంతో ఇట్లా కాదు నేను శపిస్తానని నీళ్లు తీసుకున్నాడు చేతిలోకి. మహారోషంతో ఈ విధంగా అంటూ ఉన్నాడు, ఓ అనఘాత్మ విదురా అని మైత్రేయ మహర్షి చెప్తున్నారు. ఇతడు ఇంద్రోపేంద్ర పరివృతుడై మఖ సమయమున హవిర్భాగము దేవతలను గూడగా మహిత నియతి పొందగయుండుగాక అని శపించన్. ఈయన ఇంద్రుడు, ఉపేంద్రుడు అంటే విష్ణువు మొదలైన వాళ్ళందరితో కూడి మఖ సమయంలో, యజ్ఞ సమయంలో హవిర్భాగాన్ని దేవతలతో సమానంగా గొప్పగా పొందడం అన్నది లేకుండా ఉండుగాక అని శపించాడు. తదనంతరంబ రుద్రునకు శాపంబిచ్చి ప్రవృత్తంబైన క్రోధంబుతోడా. మిగిలినవన్నీ మూలంలో లేవు, అందుకని నేను చదవను కూడా చదవట్లేదు. ఈ విధంగా శివుడికి శాపం ఇచ్చాడు. ఆ తర్వాత కోపము, ఆ శాపం ఇచ్చిన తర్వాత కూడా కోపం తగ్గలేదు, ఇంకా పెరిగింది ఆయనకి. ఎందుకు అంటే శాపం ఇస్తే కూడా మళ్ళీ శివుడు దానికి కూడా రెస్పాండ్ అవ్వలేదు. అటువైపు నుంచి ఏమీ రెస్పాన్స్ లేకపోయేసరికి ఇంకా 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 కోపం పెరుగుతూ ఉంటుంది కోపంతో ఉన్న వాళ్లకు.
దాంతో ఆయనకి ఇంకా కోపం ఎక్కువైంది. ఏం చేయాలో తోచలేదు. ఇంకా అక్కడ ఉండలేక, కాలు నిలబడక, ఎందుకంటే కోపం ఎక్కువైనప్పుడు ఎక్కడ ఉండడానికి కష్టమవుతుంది. కాళ్ళు, చేతులు నిలవవు. ఆ సభలో కూర్చోవడానికి ఆయనకు శాంతెక్కడున్నది? కాబట్టి ఇంకా బయటికొచ్చాడు. మళ్ళీ ఏం చేయాలో తోచలేదు. ఇంక అక్కడి నుంచి ఇంటికెళ్ళిపోయాడు. ఇంతే ఉన్నది మూలంలో. మిగిలిందంతా లేదు. అంతా గిరిశానుచర అగ్రేసరుడగు నందికేశ్వరుడు దక్షుండు నిటలాక్షిని శపించిన శాపంబు అతని పల్కిన అనర్హ వాక్యంబులు విని కోపారుణిత లోచనుండై ఇట్లను. ఈ విషయము గిరీశుడు అంటే గిరిలో శయనించేవాడు మన శివుడు. ఆయన అనుచరుల్లో అగ్రేసరుడు మన నంది. నంది అన్న మాటను గుర్తుపెట్టుకోండి. ఆనందానికి దగ్గరగా ఉంటుంది. మనం పైగా మన తైత్రీయ ఉపనిషత్తులో ఆనందమయ కోశం దగ్గర నుంచి కూడా చదువుకుంటూ వస్తాం తర్వాత. ఇప్పుడు మళ్ళీ డీకోడింగ్ చేసేప్పుడు అవసరమవుతుంది. ఆ నందికి కూడా కోపమొచ్చింది. దక్షుడు నిటలాక్షుడిని ఇట్లా శపించాడని విని, అవి అనర్హమైన వాక్యాలని తెలిసి, కోపంతో ఎరుపెక్కిన చూపులతో ఈయన గూడా శపించాడు. ఈ దక్షుడు మర్త్య శరీరంబు శ్రేష్టంబుగా తలచి, అప్రతి ద్రోహి అయిన భగవంతునందు భేదదర్శి అయి అపరాధంబు గావించె. ఇట్టి మూఢాత్ముండు తత్వవిముఖుడగు మరియు కూటధర్మంబులైన నివాసంబుల గ్రామ్య సుఖ కాంక్షలను చేసి సక్తుండై అర్ధవాదంబులైన వేదంబుల చేత నష్టమనీషను గలిగి కర్మతంత్రంబు విస్తృతంబు చెయ్యు. వెండియు దేహాదికంబులు ఉపాధేయంబులుగా తలచుచు బుద్ధి చేత ఆత్మతత్వంబు మరచి వర్తించుచు పశుప్రాయుడై స్త్రీకాముకుడై ఉండును. ఇదియునుగాక దక్షుడు అచిరకాలంబున మేషముకుండగును అని మరియు. ఇదంతా కోపంతో శపించినట్టుగా, తిట్టినట్టుగా ఉంటుంది గాని, మామూలుగా విషయం చెప్తున్నాడు. ఈ విధంగా మన దక్షుడు ప్రవర్తించినందుకు మర్త్య శరీరంతో ఉండి, ఆ మరణ స్వభావమున్న శరీరమే శ్రేష్టమని అనుకుని, ఎదురు తిరిగి ప్రతీకారం తీర్చుకోకుండా ఉన్న భగవంతుడితో భేద దృష్టిని పెట్టుకుని అపరాధం చేశాడు. భేదభావంతో ఉంటే. నేను భగవంతుడు అనుకుని భేదభావంతో ఉన్నవాళ్ళు ఏ విధంగా ప్రపంచ మార్గంలోకి వెళ్ళిపోతారు కర్మతంత్రంతోటి అని చెప్తూ ఉన్నది. కర్మ మార్గంలో ఉన్నవాళ్ళు చేసేవి ఎట్లా ఉంటాయి వాళ్ళ చర్యలు, చేష్టలని చెప్తూ ఉన్నారిక్కడ. ఏదో తిట్లలాగా, శాపాల్లాగా కనిపిస్తాయి గానీ, జనరల్‌గా విషయాన్ని కథాపరంగా అట్లా చూపిస్తూ ఉన్నారు. ఈ మూఢాత్ముడు, మూర్ఖుడు ఎందుకు కర్మల్లో ఉన్న వాళ్ళకు ఆత్మతత్వం తెలియదు. ఆత్మతత్వానికి విముఖులై ఉంటారు వీళ్ళు. అనాత్మలకు సుముఖులై ఉంటారు గదా! మరి కర్మలు చేసుకునేవాళ్ళు. మరియు కూటధర్మాలు, గృహ ధర్మాలను చేస్తూ, పాటిస్తూ నివాసాల్లో, ఇళ్లలో ఉంటారు. గ్రామ్య సుఖాలను కాంక్షిస్తూ ఉంటారు కర్మలు చేసుకుంటూ ఉన్నవాళ్ళు. వాటితో సక్తులై తగులుకుని ఉండి, అర్థవాదంబులైన వేదంబుల చేత నువ్విది జేశావంటే నీకదొస్తుంది. నువ్వు ఇక్కడ ఇవన్నీ జేశావంటే ఇహాన్ని సాధించొచ్చు. ఇవన్నీ గూడా జేశావంటే పరలోకాలు గూడా నీకు కలుగుతాయి అని చాలా విషయాలు చెప్తుంది వేదం. అవన్నీ విని, విని, విని ఆ వేదం జెప్పిన కర్మలన్నీ జేస్తూ వాళ్ళు వేదవాద రతాహ అని జెప్తారు భగవంతుడు భగవద్గీతలో. ఆ రకంగా ఉన్న వాళ్ళందరూ నష్టమనీషులు. మనీష అంటే బుద్ధి నశించి వాళ్ళకు కర్మతంత్రంతోటే ఉంటారు వాళ్ళు ఎంతసేపటికి. ఆత్మతంత్రము స్వతంత్రం ఉండదు వాళ్ళకి. వీళ్ళు ఈ కర్మతంత్రంతోటే విస్తృతంగా దాన్ని వ్యాప్తి చేస్తూ, కర్మల్ని వ్యాప్తి చేస్తూ, కర్మల్ని చేస్తూ, కర్మల్ని చేస్తూ ఉంటారు. వెండియు మళ్ళీ దేహాదికంబులు ఉపాధేయంబులుగా ఇంక దేహాది విషయాలు, దేహేంద్రియాలనే పట్టుకొని వేలాడుతుంటారు. బుద్ధితో ఆత్మతత్వాన్ని మర్చిపోతారు వాళ్ళు. ఆత్మతత్వం ఉండదు వాళ్ళకు. ఆత్మతత్వ విముఖులై ఉంటారు. మూర్ఖులు. గ్రామ్య సుఖాల వెంటబడతారు. కర్మతంత్రంతో ఉంటారు వాళ్ళు. ఈ విధంగా ప్రవర్తిస్తూ ఉంటారు. పసిప్రాయంగా పాశాలకు బద్ధులై, ధర్మపాశాలనుకుంటూ, కామపాశాలకు, కర్తవ్యాలనుకుంటూ, బంధాలనుకుంటూ, రకరకాల పాశాలకు బద్ధులై
పశుప్రాయులై ఉంటారు. అట్లా ఉంటాడు వీడు. స్త్రీకాముడై ఉంటాడు. స్త్రీ పురుష సంయోగము తద్వారా కలిగే సంతతి ఆ విధంగా దాన్ని విస్తృతంగా వ్యాప్తి చేసుకుంటూ ఉంటారు. ఇదియునుగాక అయితే ఈ రకంగా ఇట్లా జారిపోయి ఉన్న వాళ్ళ మర్త్య శరీరంతోటి ఉండి దాంతోటే తాదాత్మ్య భావం కలిగిన వాళ్ళు ఏ విధంగా జారిపోతారని ఇంతవరకు చూపించి, అయితే కానీ వాళ్ళకు కూడా మంచి రోజులొస్తాయి. అదీనుగాక దక్షుడు అచిరకాలంలోనే మేషముఖుడవుతాడు. మేక ముఖంతో ఉన్నవాడవుతాడు. మేక తలతో ఉంటాడని చెప్తున్నారు. దీన్ని కూడా మనం వ్యాస భాగవతంలో డీకోడింగ్ చేసుకున్నాం. మళ్ళీ ఇక్కడ ఇది అయిపోయినాక చేసుకుందాం. అని ఈయన శాపం పెట్టాడు కథాపరంగా నంది. అనయంబు తన మానసంబున అవిద్యన్ ముఖ్యతత్వంబుగాగని గౌరీసు తిరస్కరించిన అసత్కర్మాత్ముడు ఈ దక్షుని అనువర్తించిన వారు సంసరణ కర్మారంభులై నిత్సలున్ జననం బందుచు చచ్చుచున్ మరల ఓజన్ పుట్టుచున్ వర్తిలున్. ఈ దక్షుడే గాదు, దక్షుణ్ణి ఫాలో అయ్యే వాళ్ళు కూడా అట్లానే ఉంటారు. అనయంబు తన మానసంబున అవిద్యతో ఆ అవిద్యనే ముఖ్యతత్వంగా ఉండి గౌరీస్ని శివుణ్ణి తిరస్కరించిన వాడెవడున్నాడో ఈ దక్షుడు, అటువంటి అసత్ కర్మాత్ముడు, అసత్కర్మల్ని చేస్తూ ఉన్నవాడు ఈ దక్షుడు, ఈయనను అనువర్తించిన వాళ్ళెవరున్నారో వాళ్ళు కూడా ఇంతే విషయము సంసరణ కర్మారంభులై సంసారంలో కర్మలు చేసుకుంటూ కర్మారంభం అంటే ప్రారబ్ధ కర్మలన్నీ చేసుకుంటూ సంసారాల్లో ఉంటూ వాళ్ళు నిత్యము అట్లానే ఉంటారు. ఎప్పుడు నిత్యము జననం పొందుతూ ఉంటారు, జన్మిస్తూ ఉంటారు, చస్తూ ఉంటారు, మళ్ళా అట్లానే పుడుతూ ఉంటారు, మళ్ళీ పుట్టారంటే చస్తారు, చచ్చారంటే మళ్ళీ పుడతారు, మళ్ళీ పుట్టారంటే మళ్ళీ చస్తూ ఉంటారు. ఇట్లా ప్రవర్తిల్లుతూ ఉంటుంది ఆ చక్రము. అదీనుగాక ఈ హరద్వేషులైన ద్విజులు అర్థవాద బహుళంబులైన వేదవాక్యంబుల వలన మధుగంధ సమంబైన చిత్తక్షోభంబు చేత విమోహిత మనస్కులై కర్మాసక్తులగుదురు. మరియున్ భక్షాభక్ష విచారశూన్యులై దేహాది పోషణంబు కొరకు ధరింపబడిన విద్యా తపోవ్రతంబులు గలవారై ధన దేహేంద్రియంబుల ఎందు ప్రీతిని పొంది యాచకులై విహరింతురో అని నందికేశ్వరుండు బ్రాహ్మణ జనంబుల శపించిన వచనంబులు విని భృగుమహాముని మరల శపింపన్బూని ఇట్లనియే. అది కూడా గాక ఈ హరద్వేషులు, హరుణ్ణి ద్వేషించే వాళ్ళు ఎవరున్నారో ద్విజులందరూ, వాళ్ళు అర్థవాద బహుళాలైన వేదవాక్యాల్ని పట్టుకొని వేలాడుతూ ఉంటారు. వేదవాక్యాలు ఎప్పుడు ఏవో అర్థాలు సాధించవచ్చు. నువ్వు ఈ మంత్రం చదివావంటే నీకు ఇవి వస్తాయి, నువ్వు ఈ యజ్ఞం చేసావంటే నీకు అవి వస్తాయి, నువ్వు ఈ దానాలు చేసావంటే నీకు ఇవి వస్తాయి, ఇహం వస్తుంది పరం వస్తుంది అనుకుని బహుళంగా ఇవే విషయాలు చెప్తూ ఉంటాయి. కర్మలు చేయి కర్మలు చేయి కర్మలు చేయి కర్మలు చేయి అని చెప్తూ ఉంటాయి. అంత కర్మకాండ నిండా అవే ఉంటాయి వేదవాక్యాలు. అవన్నీ మధు గంధ సమంగా ఉంటాయి. ఇంకా ఎంత తీతీగా ఉంటాయంట. నువ్వు ఇవి దానాలు చేసావంటే నీకు పిల్లలు పుడతారు, నువ్వు ఆ పూజలు చేసావంటే నీకు ప్రమోషన్స్ వస్తాయి, నువ్వు ఇవి చేసావంటే నీకు ఏవో స్వర్గలోకాలు వస్తాయి, నువ్వు ఇవి చేసావంటే ఇంకేంటో లోకాలు వస్తాయి అనుకుంటూ ఎంత తీయటి విషయాలన్నీ చెప్తుందంటే వేదము. వాటితో చిత్తక్షోభ పొంది వీళ్ళు చిత్తమంతా కదిలిపోతుంది వీళ్ళ మనసంతా. అందుకనే వాళ్ళు చేసే సంకల్పాలన్నీ పూజలన్నిటికీ సంకల్పాలు ఇవే ఉంటాయి. పుత్ర పౌత్రాభివృద్ధ్యర్థం, ధనధాన్యాభివృద్ధ్యర్థం, ఇంకా అదేంటో వృద్ధ్యర్థం, ఇంకా అన్నీ ఇవే కావాలి. ఇహాలు కావాలి, పరాలు కావాలి. మనసంతా క్షోభతో కదిలిపోతూ ఉంటుంది. విమోహితమై ఉంటారు. వాళ్ళ మనసులన్నీ మోహంతో నిండి ఉంటాయి. కర్మాసక్తులై ఉంటారు వాళ్ళు. కర్మలతో తగులుకుని ఉంటారు. భక్షమేదో అభక్షమేదో అనుభవించవలసిందేంటో అనుభవించవలసిన పనులేంటేంటో తెలియకుండా, ఆ విచారమేమీ లేకుండా, విచారించడం చూసుకోవడం అన్నది లేకుండా శూన్యమై ఉంటారు వాళ్ళు. కర్మలు చేయడమే, ఇంకా దేహంతోటి అనుభవించడం, ఇంకేమి ఉండదు అక్కడ. దేహాది పోషణం కోసమే, ఎంతసేపటికి ఉదర పోషణం కోసమే. నా పొట్టకు నా పిల్లలు, నా భర్త, నా భార్య, నా వాళ్ళు అని ఎంతసేపు కుటుంబ పోషణ, ఉదర పోషణ. దీనికోసమే దేహం ఉన్నది అని. ఆ మొత్తం వాళ్ళు చదువుకున్న చదువు దానికోసమే. వాళ్ళు చేసే తపస్సులు దానికోసమే. వాళ్ళు చేసే వ్రతాలు దానికోసమే. వ్రతం ఎందుకురా చేస్తావు అంటే, నా కొడుకేదో ఎగ్జామ్ రాస్తున్నాడు, వాడికి మంచి మార్కులు రావాలి. తపస్సు ఎందుకు దేనికిరా తపిస్తున్నావు?
నాకు ప్రమోషన్ రావాలండి, బాగా డబ్బులొచ్చాయంటే మా ఇంట్లో వాళ్ళందరికీ ఏమో ఎక్కడికో వెకేషన్‌కి తీసుకెళ్తాను. ఎందుకురా నువ్వింత చదువుకున్నావో, మంచి ఉద్యోగం వస్తుందంటే, బాగా జీతం వచ్చిందంటే, బాగా పెళ్లి చేసుకొని, బాగా పిల్లల్ని గాని బాగా ఇంకెంత సేపటికి వాళ్ళు చదువుకునే చదువైనా, వాళ్ళు చేసే తపస్సులైనా, వ్రతాలైనా, పూజలైనా ఏవైనా సరే ధరించేది ఎందుకురా నువ్వు చేస్తున్నావంటే, ఇదిగో దేహాది పోషణ కోసం. ఇంతవరకే ఉంటుంది. అంతవరకే ఉన్న వాళ్ళై వాళ్ళు ధనదేహేంద్రియంబుల యందు ప్రీతిని పొంది, అదిగో నా దేహం అంటారు. అదిగో నా డబ్బులంటారు. నా కొడుకు, నా కూతురు, నా భార్య, నా భర్త, నా ఇల్లు, నా వాకిలి, నా కారు అనుకుంటూ వీటి మీద ప్రీతి పెంచుకుని, వీటి మీద ప్రీతి పెంచుకుని వాళ్ళు యాచకులై వాడిని వీడిని అడుక్కుంటూ ఉద్యోగాలిస్తారా? ప్రమోషన్స్ ఇస్తారా? డబ్బులిస్తారా? డబ్బులిస్తారా? అనుకుంటూ తిరుగుతూ ఉంటారు వీళ్ళు అని నందికేశ్వరుడు బ్రాహ్మణ జనుల గురించి గూడా చెప్పాడు. ఇవన్నీ విని మన భృగు మహాముని లేచాడు. ఇదొక మార్గము. మన నంది చెప్తున్నది కర్మ మార్గము. కర్మలో గూడా కర్మోపాసనల మార్గాలు 2 జెప్పాడాయన. ఇప్పుడు మన భృగు మహాముని జ్ఞాన మార్గం గురించి చెప్తున్నాడు. కానీ ఈయన వీళ్ళని తిట్టినట్టు, శపించినట్టుగా కనిపిస్తుంది. వసుధను ఎవ్వారు దూర్చటి వ్రతులు వారు, వారికి అనుకూలురగుదు వారెవ్వరో వారు, అట్టి సత్యాత్ర పరిపంథులైన వారు, అవని పాషండులయ్యెదరు అని శపించెను. ఈ భూమి మీద ఎవరైతే శివుణ్ణి అనుసరిస్తూ ఉంటారో వాళ్ళు, ఎవరైతే వాళ్ళకు అనుకూలంగా ఉంటారో వాళ్ళు, ఎవరైతే శాస్త్రాలకు పరిపంథులు, శాస్త్రాలను, వేదాలను దాటి ఉంటారో వాళ్ళు, ఈ భూమి మీద వాళ్ళు పాషండులవుతారు, పాఖండులవుతారు అని శపించాడు. ఆ తర్వాత సకల వర్ణాశ్రమ ఆచార హేతువు లోకమునకు మంగళ మార్గము, సనాతనము, పూర్వ ఋషి సమ్మతము, జనార్దన మూలము, నిత్యము, శుద్ధము, శివము, ఆర్య పదానుగంబైన వేదము, విప్రగణము నిందించిన కారణమున ఏ శివదీక్ష యందేని మధ్యమ పూజ్యుడై భూతపతి దైవమగుతునుండునో అందు మీరలు భస్మ జటాస్థిధారణములు కలిగి మూఢబుద్ధులు నష్టశౌచులై నశింతురు పాషండులగుచుననుచు శాపమొనరించిన ద్విజసత్తముండు. వాళ్ళు వేదాలను దాటి, ఎవరైతే వేదాలను దాటి ఉంటారో వాళ్ళు పాషండులవుతారు. పాతిరక్షతీతి అని వేదాలను పట్టుకుని వేలాడకుండా వాటిని ఖండించి, అంటే ఆ కర్మకాండలను ఖండించి దాన్ని దాటి సకల వర్ణాశ్రమాచార హేతువు, అసలు ఈ వర్ణాలు, ఆశ్రమాలు, ఆచారాలు అన్నీ ఎక్కడి నుంచొచ్చాయి? వీటిని ఆచరించుకుంటూ కూర్చోవడం గాదు. ఏదో ఒక వర్ణంలో, ఏదో ఒక ఆశ్రమంలో ప్రతివాడు ఉంటాడు. ప్రతివాడు ఈ మ్యాట్రిక్స్‌లో ఎక్కడో దగ్గర ఉంటాడు. ప్రతివాడు ఈ మ్యాట్రిక్స్‌లో ఎక్కడో ఉంటాడు. ఈ మ్యాట్రిక్స్ మోడల్‌లో ఏదో ఒక వర్ణంలో, ఏదో ఒక ఆశ్రమంలో ఉంటాడు. మెజారిటీ గృహస్థాశ్రమంలో ఉంటారు. కొంతమంది సన్యాసాశ్రమంలో, బ్రహ్మచర్య ఆశ్రమంలో ఉంటారేమో తెలీదు. ఎవరైనా ఒకళ్ళిద్దరు వానప్రస్థాశ్రమంలో ఉంటారేమో. మిగిలిన వాళ్ళు ఏదో ఒక వర్ణంలో ఏదో ఒక జాబ్ చేస్తూ ఉంటారు. జాబ్ చేయడానికి వర్ణము, ఆచారాలు పాటించడం కోసం ఆశ్రమం ఉంటాయి. ఇంక అందులో ఉండడం. ఇంక వాటినే పాటిస్తూ ఉండడము. ఎందుకు పాటిస్తున్నాం? ఎందుకు ఆ ఆచారాలను పాటిస్తున్నాము అని తెలుసుకుంటే గదా దాటేది వాటిని. ఎంతసేపటికి ఇవే పాటిస్తూ కూర్చుంటే అందులోనే ఉంటారు. ఎవరైతే తెలుసుకుంటారో అసలు ఇవన్నీ ఎక్కడి నుంచొచ్చాయి? ఈ వర్ణాశ్రమాలు వాటిలో ఆచారాలన్నీ ఎక్కడి నుంచొచ్చాయి? వీటికి మూలమేమి? అని చూసుకుంటూ వెళ్తారు జ్ఞానులు. లోకానికి అదొక మంగళ మార్గం అది. జ్ఞాన మార్గము. నాణ్యత్పంథ ఆయనాయ విద్యతే అని ఏది జెప్తారో, దీన్ని మించిన వేరే మార్గం లేదు. సనాతనమది. పూర్వ ఋషుల చేత సమ్మతింపబడ్డ మార్గము. జనార్దనుడే దానికి మూలం. ఆయనే ప్రమాణము. నిత్యమై, శుద్ధమై, శివమై, శాశ్వతమైన ఆర్యపదమది. అటువంటి మార్గం ఒకటున్నది. వేదాంతము. వేదాన్ని గూడా అంతము దాటి వెళ్ళిపోతే తెలుస్తూ ఉంది. అయితే ఎవరైతే దీన్ని దాటి ఇది కాదు నాకు కావాల్సింది అని వెళ్తారో వాళ్ళు ఈ విధంగా చూడ్డానికి ఉంటారు. శివదీక్ష పరులై ఉంటారు. భూతపతిని దైవం అనుకుంటూ ఉంటారు.
భస్మ జట అస్థి ధారణలు కలిగి ఉంటారు. మూఢబుద్ధులు బయట నుంచి చూసే వాళ్ళకెట్లా కనిపిస్తారు అంటే శుచిలేని వాళ్ళగా, మూర్ఖులుగా కనిపిస్తారు. ఆత్మ పరంగా వాళ్ళు తిరిగి ఉన్నవాళ్ళు ప్రపంచానికి వేరుగా కనిపిస్తారు. శౌచం గురించి కూడా ఇంక వాళ్ళు పట్టించుకోరు. పూజలు, వ్రతాలు చేయడం మానుకుంటారు. అవన్నీ జారిపోతాయింకా. అటువంటి వాళ్ళ దేహాలన్నీ నశించిపోతాయి. వాళ్ళు పాషండులవుతారు. పాఖండము. ఏదైతే అఖండమైన రక్షణ ఉన్నదో ఆత్మ, అది తెలిసిన వాళ్ళు అదయిపోతారనుకుంటూ ఇది యాక్చువల్‌గా ఇక్కడ చెప్తూ ఉన్నదంతా. ఇక్కడ మీరు కావాలంటే టీకా ఓపెన్ చేసుకొని, భావాలు ఓపెన్ చేసుకొని చూసుకుంటే ఈ ప్రతి పదానికి అర్థాలు తెలుస్తాయి. అయితే కానీ అదసలు ఎంత ప్రయత్నం చేసినా గూడా ఇక్కడున్నది మామూలుగా ప్రపంచం వైపు నుంచి దీనికి అర్థం చెప్పడం ఎందుకు రాను గూడా రావట్లేదు నాకు. చెప్పడం ఎందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్. రెండోదసలు దాని అర్థం తెలిసిన తర్వాత వేరే రకంగా చెప్పడానికి గూడా కష్టంగుందది. ఆత్మపరంగా చెప్తూ ఉన్నారు. జ్ఞాన మార్గం గురించి చెప్తూ ఉన్నారిక్కడ. 2 మార్గాలున్నాయి. కర్మోపాసనల మార్గం ఒకటి, జ్ఞాన మార్గం ఒకటి. జ్ఞాన మార్గం, కర్మ మార్గం. జ్ఞాన మార్గం, కర్మ మార్గం రెండే మార్గాలు. ఆ 2 మార్గాల గురించి కర్మోపాసనల మార్గంలో ఉన్నవాళ్ళు ఎట్లా ఉంటారు అని నంది చెప్తూ ఉన్నాడు. జ్ఞాన మార్గంలో ఉన్నవాళ్ళు ఎట్లా ఉంటారు? ఏమి సాధిస్తారు? ఎక్కడికి చేరుకుంటారు? అని భృగువు చెప్తూ ఉన్నాడు అని చూపిస్తూ ఉన్నారు. ఇంకప్పుడు అట్టి ఎడ విమనస్కుడగుచు అనుచర సమేతుడై భవుడు చనియెను. అప్పుడు మన భవుడు విమనస్కుడై ఆయన మనసు చెదిరింది. ఆయన వెళ్ళిపోయాడు. మనస్సని గుర్తుబెట్టుకోండి. ఇంతకుముందు అహంకారం వచ్చింది. ఇప్పుడు మనసొచ్చింది. అనగాత్మ ఏ యజ్ఞమందు సర్వశ్రేష్ఠుడగు హరి సంపూజ్యుడై వెలుంగునో అట్టి యజ్ఞంబు సమ్యక్ విధానమున సహస్రవత్సరములు అజుడు వనర్చె కరమొప్పన్ అమర గంగాయమునా సంగమావని గలుగు ప్రయాగయందు అవభృత స్నానంబులు అతిభక్తిగా వించి గత కల్మషాత్ములై ఘనతకెక్కి తగ నిజాశ్రమ భూముల తలచి వార్లందరును వేడ్కతో చనిరి అనుచు విదురునకు మైత్రేయుడు అను మునినాయకుడు ఎరుగ వినిపించి వెండియును ఇట్టుల అనియే. ఓ అనఘాత్మ, ఏ యజ్ఞంలో సర్వశ్రేష్ఠుడైన హరి పూజ్యుడై వెలుగుతూ ఉంటాడో ఆ యజ్ఞము యజ్ఞో వై విష్ణువు. ఆ యజ్ఞాన్ని సమ్యక్ విధానంగా ఒక సహస్రవత్సరములు ఎన్నో సంవత్సరాలు మన అజ్జుడు దాన్ని గొప్పగా మన బ్రహ్మదేవుడు ఆ కర్మ చేశాడు. ఆ యజ్ఞం చేశాడు. తర్వాత ఆ యజ్ఞం సమాప్తమైన తర్వాత అమర గంగా యమున సంగమ అవని అయిన ప్రయాగలో గంగా నదిలో అవభృత స్నానాన్ని చేశారు వాళ్ళందరూ. గత కల్ముషలై గొప్పగా తమ తమ నిజ ఆశ్రమ భూములను వారి వారి సొంత ఆశ్రమాలకు వెళ్ళాలని ఇంగా వాళ్ళు ఉద్యుక్తులవుతూ ఉన్నారు. ఎంతో వేడుకతో వెళ్ళిపోయారు అని విదురుడికి మైత్రేయుడు చెప్పాడు. ఆ తర్వాత మళ్ళీ వెండియు తిరిగి ఇట్టుల అనియే ఈ విధంగా అన్నాడు. అంతా శ్వశరుండకు దక్షునకు జామాతయైన భర్గునకు అన్యోన్య విరోధంబు పెరుగుచుండ అతి చిరంబగు కాలం బరగెను. అంత దక్షుడు రుద్రవిహీనంబగు యాగంబును శర్వుతోడి పూర్వ విరోధంబులను పరమేష్టికృతంబైన సకల ప్రజాపతి విభుత్వ గర్భంబు అనుంజేసి బ్రహ్మనిష్ఠులగు ఈశ్వరాదుల ధిక్కరించి అరుద్రకంబుగా వాజపేయ సమయంబు గావించి తదనంతరంబు బృహస్పతి సవన నామకంబైన మకంబు చేయను ఉపక్రమించినన్ అచ్చటికి క్రమంబున. అంత శ్వశరుడు మామగారైన దక్షుడికి జామాత అల్లుడైన భర్గుడికి అన్యోన్య విరోధం ఒకటి పెరుగుతూ ఉన్నది. ఇంకా తగ్గట్లేదు. దక్షుడికి శివుడికి గొడవ. ఈలోగా మన దక్షుడు ఏం చేశాడంటే చాలా కాలానికి ఆ శర్వుడితోటి విరోధం ఒకటి నడుస్తూనే ఉండగానే ఈలోగా పరమేష్టి బ్రహ్మదేవుడి చేత ప్రజాపతులకు చీఫ్‌గా అధిపతిగా ఈయనకు ఆధిపత్యం వచ్చింది మన దక్షుడికి. దాంతో గర్వం గూడా వచ్చింది.
అహంకారానికి ఏమైంది? గర్వం తోడయింది. ఎక్కడుంటుంది? ఏదో ధర్మంగా కర్మలు చేస్తూ ఉన్న సమయంలో, ఎప్పుడైతే ఉన్నతి కలిగిందంటే, వెంటనే దర్పం కలుగుతుంది ఆటోమేటిక్. దాంతో ఏమైందంటే, గర్వంతోటి బ్రహ్మనిష్ఠులైన వాళ్ళని గూడా ధిక్కరించి, ఈశ్వరుణ్ణి గూడా ధిక్కరించి, ఆ నిరీశ్వర యాగాలన్నీ జేసుకుంటూ, ముందు వాజపేయ సవనమని ఒకటి జేసుకున్నాడు. అది ఎట్లోకట్ల నడిచింది. దాంతో ఇంకా ఉద్ధతి పెరిగింది. ఇంకా అసలు ఆ ధిక్కార భావం ఎక్కువయింది. దాంతో తర్వాతేం జేశాడు, బృహస్పతి సవనమని ఇంకోటి మొదలుపెట్టుకున్నాడు. దాన్ని ఉపక్రమించి ఉన్న సమయంలో అప్పుడేమైందంటే, కరమనురక్తి అమ్మఖము గన్గొను వేడక తొంగిలింపగా, పరమ ముని ప్రజాపతి సుపర్వ మహర్షి వరుల్ సభార్యులై పరువడి వచ్చి అందరూ శుభస్థితి దీవెనలిచ్చి దక్షుచే పొరి పొరి నచ్చటన్ విహిత పూజల నొందిరి సమ్మదంబునన్. కరం అరురక్తి. కరం అంటే చాలా ఎక్కువగా అనురాగంతో, ఎంతో ఇష్టంగా ఆ మఖాన్ని అంటే యజ్ఞాన్ని కనుగొను చూడాలన్న వేడుక తొంగిలింపగా మనసులు తోస్తూ ఉంటే, పరమమునులు, ప్రజాపతులు, సుపర్వులు, దేవతలు, మహర్షులు, వాళ్ళలో శ్రేష్ఠులు వీళ్ళందరూ సభా ఆర్యులై ఆ సభకు, ఆ యజ్ఞ సభకు ఆర్యులై సదస్యులుగా పరువడి వచ్చారు. పరిగెత్తుకుంటూ వచ్చి అందరూ అక్కడ శుభస్థితి గొప్పగా దీవెనలిస్తూ, దక్షుడి చేత గొప్పగా అక్కడ పూజలు పొందుతూ, సమ్మతంతో గొప్ప సమ్మానపూర్వకంగా ఒకవైపు, మదంతో ఒకవైపు ఉన్నారు. అప్పుడేం జరిగిందంటే, దక్ష తనయ సతీదేవి తవిలి ఆత్మ సదనమున నుండి జనకుని సవన మహిమ గగనచరులుంతింప ఆ కలకలంబు విని కుతూహలిని అయి విన్మీధి జూడ అయ్యవసరంబున తదుత్సవ దర్శన కుతూహలులై సర్వదిక్కుల వారును చనుచుండిరి. ఆ సమయంబున దక్షుడి కూతురు సతీదేవి ఆమె ఆత్మ సదనం వాళ్ళ ఇంటి ముందు పైనుంచి కూడా ఆమె యొక్క జనకుడు వాళ్ళ నాన్నగారు చేసుకుంటున్న సవన మహోత్సవము. ఆహా! అదెంత మహిమాకరంగా ఉన్నది, ఎంత గొప్పగా ఉన్నది అని ఆ యజ్ఞం యొక్క మహిమ గురించి గగనంలో చరులు ఆకాశంలో వెళ్తూ ఉన్న వాళ్ళందరూ స్తుతిస్తూ ఉంటే, ఆ కలకలం బాలించి వాళ్ళందరూ మాట్లాడుకుంటూ వెళ్తూ ఉంటే వాళ్ళ ఇంటి పైనుంచి కుతూహలంతో ఆమె విన్వీధి చూడన్. వినువీధి అంటే ఆకాశ వీధి. తలెత్తి చూసింది ఆకాశంలో వీళ్ళందరూ వెళ్తూ ఉన్నారు. ఆ అవసరంలో, ఆ సమయంలో ఆమె తదుత్సవ దర్శన కుతూహలులై ఆ ఉత్సవాన్ని దక్షుడు చేస్తూ ఉన్న యజ్ఞ ఉత్సవాన్ని చూడాలన్న కుతూహలంతో అన్ని వైపుల నుంచి అందరూ వెళ్తూ ఉన్నారు ఆ సమయంలో. అప్పుడు తనరారు నవరత్న తాటంక రోచులు చక్కుటద్దములతో చెలిమిచేయ మహనీయ తపనీయమయ పదకజ్యుతులు అంశభాగంబుల ఆవరింప అంచిత చీని చీనాంబర ప్రభలతో మేఖలాకాంతులు మేలమాడ చంచల సారంగ చారు విలోచన ప్రభలు నల్దిక్కుల ప్రబ్బుగొనక మించు వేడుక భర్తృ సమేతలగుచు మానితంబుగ దివ్య విమానయానలగుచు ఆకాశ పథమున అరుగుచున్న ఖచర గంధర్వ కిన్నరాంగనలను జూసి కనరారు అందంగా నవరత్నాలు పొదిగిన తాటంకాలు చెవులకు దుద్దులు పెట్టుకున్నారు. ఆ రత్నాల్లోని రోచులు కాంతులు వాళ్ళ అద్దాల్లాగా ఉన్న చెక్కిళ్ళ పైన ప్రతిఫలిస్తూ వాళ్ళ చెక్కిళ్ళతో చెలిమి చేస్తూ ఉన్నట్టుగా ఉన్నది. గొప్పగా తపనీయమయము అంటే బంగారుమయమైన పతకాలతో వాళ్ళ మెడల నిండా హారాలు వేసుకుంటే కంటెలు అవన్నీ, వాటిలోని జ్యోతులు ప్రకాశంతో వాళ్ళ అంశభాగాలు భుజాలన్నీ ధగధగా మెరుస్తూ ఉంటే, ఆ విధంగా ఆ ప్రకాశమంతా ఆవరిస్తూ ఉంటే, అంచితమైన చీనీ చీనాంబరాలతో చైనా నుంచి వచ్చిన
పట్టు వస్త్రాల ప్రభలతో మేఖలా కాంతులు మేలమాడ మేఖలలు అంటే వడ్డాణాలు. పట్టు వస్త్రాలు ధరించారు. వాటిపైన వడ్డాణాలన్నీ పెట్టుకున్నారు. పట్టు వస్త్రాలు మిలమిలా మెరుస్తూ ఉన్నాయి. వడ్డాణాలు ధగధగా మెరుస్తూ ఉన్నాయి. అవన్నీ ఒకదానితో ఒకటి పరాచికాలాడుకుంటూ ఉన్నట్టున్నది. చంచలమైన సారంగాలు, జింకలు, ఆ జింక పిల్లల్లాగా ఉన్న చకచకా కదులుతూ ఉన్న కన్నులతో, వాళ్ళ కళ్ళల్లోని మెరుపులతో 4 దిక్కులు మొత్తం ఈ ప్రకాశంతో వ్యాపింపబడుతూ ఉంటే, వ్యాప్తి చెందుతూ ఉంటే, ఇంక మించిపోతూ ఉన్న వేడుకతో వాళ్ళు భర్తలతో కూడి మానితమైన దివ్యమైన విమానాల్లో ప్రయాణాలు చేస్తూ ఆకాశ మార్గంలో వెళ్తూ ఉన్నారు. మన ఖేచర్లందరూ, గంధర్వులు, కిన్నరులు మొదలైన అంగనలందరూ. వాళ్ళని చూసింది మన సతీదేవి. సతి తన పతియగు ఆ పశుపతిని చూసి సముత్సుకతను భాషించె. ప్రజాపతి మీ మామ మఖము సువ్రతమని నొనరించుచున్నవాడట. వింటే విన్నరా? విన్నరా ఓ భవా! అని ఆమె వాళ్ళ భర్త దగ్గరికి వెళ్ళింది. శివ విన్నావా నువ్వు? అని మన సతి తన పతి అయిన పశుపతి దగ్గరికి వెళ్ళి సముత్సుకతని ఎంతో ఉత్సాహంతో, మీ మామగారు ప్రజాపతి, ఆయన ప్రజాపతిగా ప్రజాపతులకు అధిపతిగా పోస్టింగ్ వచ్చిందిట, ప్రమోషన్. దాంతో మఖం చేసుకుంటూ ఉన్నట్ట ఒక గొప్ప యాగము. విన్నావా? కావున ఆ యజ్ఞమునకు ఈ విభుద గణంబులు అర్ధిన్యేగెదరు. అద్గో దేవా! మనమిప్పుడు అచ్చటికి పోవెలను అను వేడుక నాకు పుట్టెడు అభవా! ఓ అభవుడా! ఓ దేవా! కావున ఆ యజ్ఞానికి ఆయన యజ్ఞం చేసుకుంటూ ఉన్నాడంటే ఈ విభుద గణము దేవతలందరూ అటే వెళ్తారు మరి. అదిగో వాళ్ళందరూ వెళ్తున్నారు చూసావా? మనం గూడా ఇప్పుడు అక్కడికే పోవాలి అని వేడుక నాకు మనసులో కలుగుతూ ఉన్నది ఓ అభవా! ఆ యజ్ఞము కనుగొనగా నా యనుజులు భక్తి ప్రాణనాథులతోడన్ పాయక వత్తురు. మనమున్ పోయినన్ నే వారిని అచ్చట పొడగనగల్గున్. ఆ యజ్ఞాన్ని చూడ్డం కోసం మా అక్క చెల్లెళ్ళు గూడా అక్కడికొస్తారు. వాళ్ళ భర్తలతో, వాళ్ళ పిల్లలతో. తప్పకుండా వస్తారు పాయక. కాబట్టి మనం గూడా పోయినచో, మనం గూడా ఎళ్ళామనుకో, నేను మా వాళ్ళందరిని అక్కడ చూడగలుగుతాను. అందుకని వెళ్ళాలనుంది. జనకుని మఖమునకు అర్థించని నీతో పారిబర్హ సంగికత కడున్ తనరిన భూషణములు గైకొన వేడ్క జనించనీశా కుజన వినాశ. కుజనులను నశింపచేసేవాడా ఓ ఈశా! మా జనకుడు మఖంలో మా నాన్న యజ్ఞం చేస్తున్నాడు గదా! అక్కడికి అర్థి కోరుకుని నీతో పాటు నేను వెళ్ళాననుకో, మనిద్దరికి కలిపి ఆయన పారిబర్హణాలిస్తాడు. ఆయన కానుకలిస్తాడు మనము ఆ యజ్ఞానికి వెళ్తే. అవన్నీ నీతో పాటు ఆ భూషణాలన్నిటిని పుచ్చుకోవాలని నాకెంతో వేడుకగా ఉన్నది. నా మనసులో కోరిక కలిగింది. వెళ్దాం పద. నాతోడను స్నేహము గల మాతను తత్సోదరీ సమాజము ఋషి సంఘాతకృత మఖ సమంచిత కేతువును కనన్ వేడ్క గగనకేశ జనించన్. ఓ గగనకేశ! ఆ రెండే గాదు. ఒకటి అక్కడికెళ్తే మా వాళ్ళందరిని చూడొచ్చు. 2 మా నాన్న ఏమైనా కానుకలిస్తాడు. నీతో పాటు కలిసి ఆ యజ్ఞంలో ఆయన ఇచ్చే కానుకలు పుచ్చుకోవాలనుంది. 3 నేనంటే ఎంతో స్నేహం మా అమ్మకు. ఆమె సోదరి మణులున్నారు. మా పెద్దమ్మ, చిన్నమ్మ వాళ్ళు. దేవహూతి, ఆకూతి వాళ్ళు. వాళ్ళు గూడా మళ్ళీ వాళ్ళ భర్తలతో, పిల్లలతో వాళ్ళతో వస్తారు. వాళ్ళందరిని కూడా చూడొచ్చు. ఇది మూడో కారణము. నాలుగోది ఋషి సమాజమంతా అక్కడ ఆ యజ్ఞంలో యూప స్తంభాన్ని నిలబెడతారు. ఆ యూప స్తంభాన్ని ఆ మఖంలో నిలబెట్టే దాన్ని చూడాలి అని నాకు వేడుక కలుగుతూ ఉన్నది. ఇది నాలుగో కారణం. ఆ యజ్ఞం చూడాలి. యజ్ఞ సమయంలో వాళ్ళు యూప స్తంభాన్ని నిలబెడతారు. దాన్ని చూడాలి. మా అమ్మని, ఆమె అక్కా చెల్లెళ్ళని చూడాలి. నా సొంత అక్కా చెల్లెళ్ళని చూడాలి.
మా నాన్నిచ్చే కానుకలు పుచ్చుకోవాలి అని నాకు కోరికగా ఉన్నది. వెళ్దాం పద. అదీనుంగాక దేవా! మహాశ్చర్యకరంబై గుణత్రయాత్మకంబగు ప్రపంచంబు భవదీయ మాయా వినిర్మితంబగుటంజేసి నీకు ఆశ్చర్యకరంబు గాదు. అయినను భవదీయ తత్వం బెరుంగజాలక కామినీ స్వభావంబు గలిగి కృపణురాలనై మదీయ జన్మభూమి కనుంగొన ఇచ్చగించితిని అని వెండియును ఇట్లనే. దేవా! ఇంత ఆశ్చర్యకరమైన గుణత్రయాలతో, త్రిగుణాలతో కూడి ఉన్న ఈ ప్రపంచాన్ని మొత్తాన్ని నీ మాయతోటే నిర్మించావు. కాబట్టి దాన్ని చూస్తే నీకేం ఆశ్చర్యం అనిపించదు. కానీ నీ తత్వం నాకు తెలియదు. కామిని స్వభావంతో ఉన్నాను. కృపణురాలనై ఉన్నాను. నా జన్మభూమిని, మా పుట్టింటిని చూడాలన్న కోరికతో ఉన్నాను. నీకు పెద్ద విశేషం అనిపించకపోవచ్చు. నాకిది గొప్ప విషయము. వెళ్ళాలని కోరుకుంటున్నాను. కాబట్టి అని చెప్తూ ఆమె వెండియును ఇట్లని ఇంకేమనిందంటే, ముదమున తత్ మఖ ఉద్భవ విభూతి కనుంగొన అన్యకామినుల్ పదువులు గట్టి భూషణ విభాసితలై నిజనాథ యుక్తులై మదకలహంస పాండుర సమంచిత దివ్య విమానయానలై అదే చనుచునున్నవారు కనుము. అభ్రపదంబున నీలకంధర, ఓ నీలకంధర కనుము చూడయా. పైన అక్కడ అభ్రపదంబున ఆకాశంలో ముదమున ఎంతో ముద్దుగా తత్ మఖ ఉద్భవ విభూతి కనుంగున ఆ యజ్ఞము దాని వైభవము చూడాలి అని, ఎంత గొప్పగా చేస్తున్నాడో మా నాన్న దాన్ని చూడాలి అని వేరే కామినులు, వేరే వాళ్ళందరూ, ఆడవాళ్ళందరూ పదువులు గట్టి గుంపులుగా వెళ్తూ ఉన్నారు. చక్కగా భూషణ విభాసితలై చక్కగా అలంకారాలన్నీ చేసుకుని నిజనాథయుక్తులై వాళ్ళ భర్తలతో సహా మదకలహంస పాండుర సమంచిత దివ్య విమానయానలై మదించిన కలహంసల్లాగా తెల్లగా ఉన్న అందమైన దివ్యమైన విమానాల్లో ప్రయాణాలు చేస్తూ చక్కగా అలంకరించుకుని కలకలా మాట్లాడుతూ భర్తలతో పాటు ముద్దుగా వెళ్తూ ఉన్నారు ఆడవాళ్ళందరూ. చూసావా, నాకు కూడా అట్లానే వెళ్ళాలనుంది నీతో పాటు. అదిగో వాళ్ళందరూ అదే చనుచునున్నవారు వెళ్తూ ఉన్నారు చూడు, నువ్వు కూడా రా, నేను కూడా అట్లనే చక్కగా అలంకారాలన్నీ చేసుకుని విమానం ఎక్కి నీతో పాటు చాలా సంతోషంగా వెళ్తాను. అట్లా వెళ్ళాలని నాకు ఇంట్రెస్ట్ ఉన్నది. నాకు కోరికగా ఉన్నది. పద పోదాం. అనగా విను. లోకంబుల జనకుని గేహమున కలుగు సకల సుఖంబులు తనయులు చని సంప్రీతిన్ కనుగొనక ఏ రీతి నిలుచు కాయములు అభవా. ఓ అభవా, నీకొక ప్రశ్న వేస్తాను, జవాబు చూడు. ఓ అనగుడా విను. లోకంలో జనకుని గేహమున, గేహం అంటే ఇల్లు, పుట్టింట్లో జరుగుతూ ఉన్న ఏవైనా సుఖాలుంటాయి, ఏవైనా ఉత్సవాలుంటాయి, ఏదైనా మంచి జరుగుతూ ఉంటాయి. తనయులు పిల్లలు అక్కడికి వెళ్ళి సంప్రీతిగా ఎంతో ఇష్టంగా వాటిని చూసి పాల్గొవాలని కోరుకుంటారు. అట్లా కాకుండా ఏ రీతిగా కాయము నిలచును? అసలు శరీరాలాగుతాయా? ఉండాలంటే గూడా దేహాలాగవయ్యా? వెళ్ళాలని కోరికలు కలుగుతాయి. పుట్టింట్లో ఏమైనా జరుగుతూ ఉన్నాయంటే వెళ్లి చూడాలని కోరికనిపిస్తుంది. ఆగడం కష్టము. అనయము పిలువకయుండన్ సనను అనుచితమంటివేని జనక గురు సుహృత్ జననాయక గేహములకు చనుచుందురు పిలువకున్నను సజ్జనులు అభవా. ఓ అభవా, అవును నిజమే. పుట్టింట్లో ఏవైనా జరుగుతూ ఉంటే వెళ్ళొచ్చు నిజమే. అందరూ వెళ్తూ ఉన్నారు, నీకు కూడా వెళ్ళాలనిపిస్తుంది. అవును, నాతో పాటు వెళ్ళాలని నీ కోరికగా ఉంది, అది సమ్మతమే. కానీ అనయము ఎప్పుడైనా సరే పిలవకపోతే మాత్రము సనన్ వెళ్ళడానికి అనుచితము. పిలవకపోతే వెళ్ళరాదు అని అంటివేని అంటావోయేమో. అవును నిజమే, వాళ్ళందరూ వెళ్తున్నారంటే ఆయన ఇన్విటేషన్స్ పంపించిండొచ్చు. ఈవైట్స్ అవన్నీ పంపించిండొచ్చు. మనల్ని పిలవలేదు గదా, పిలవకపోతే ఎట్లా పోతాము అని అంటావో ఏమో, చెప్తాను విను. జనకుడింటికి, పుట్టింటికి, గురువు ఇంటికి, సుహృత్తులు స్నేహితుల ఇంటికి, జననాయకులు, రాజులు మొదలైన వాళ్ళు ఎవరైతే ఉన్నారో
పాలిస్తున్న వాళ్ళు వాళ్ళ దగ్గరికి, ఇటువంటి వాళ్ళ గేహములకు, ఇళ్ళకు పిలువకున్నను పిలవకపోయినా కూడా సజ్జనులు అరుగుచుందురు, చనుచునుందురు వెళ్తారు. కొన్నిటికి పిలవకపోయినా వెళ్ళొచ్చు. మన సొంత ఇంటికి, మన పుట్టింటికి మనం పెద్దవాళ్ళు పిలవకపోయినా గూడా మన ఇంటికి మనం వెళ్ళడానికి ఎవరు కాదంటారు? పుట్టింటికి ఎవరైనా వెళ్ళొచ్చు పిలవకపోయినా సరే. గురువుల దగ్గరికి, సుహృతుల దగ్గరికి, మనల్ని పాలిస్తున్న దేశాధిపతుల దగ్గరికి, రాజుల దగ్గరికి అక్కడ పిలవకపోయినా వెళ్తాం మరి. అందుకనే ఇక్కడికి పిలవకపోయినా గూడా వెళ్ళొచ్చు అని ఆమె చెప్తూ అని మరియు ఇట్లనియే. దేవా! నాయందు ప్రసన్నుండవై మదీయ మనోరథంబు దీర్పన్ అర్హుండవు. సమధిక జ్ఞానంబు గల నీచేత నేను భవదీయ దేహంబునందు అర్థంబున ధరింపన్బడితిని. అట్టి నన్ను అనుగ్రహింపవలెను అని ప్రార్థించిన. మందస్మిత వదనారవిందుండగుచు జగత్ స్రష్టల సమక్షంబున దక్షుడు తన్నాడిన మర్మభేదంబులైన కుహక వాక్య సాయకంబులన్ తలంచుచును ఇట్లనియే. ఆమె ఇంకా ఏమనిందంటే ఇంక ఫైనల్‌గా, దేవా! ఒక మాట చెప్తా విను. నాయందు ప్రసన్నుడవై నా మీద దయ చూపించి, మదీయ మనోరథంబు దీర్పన్ నా కోరిక తీర్చడానికే అర్హుడివి, తగిన వాడివి నువ్వే. నా కోరిక ఎవరు తీరుస్తారు? నువ్వే తీర్చాలి మరి. నీతో పాటే వెళ్ళాలని నేను కోరుకుంటున్నాను. సమధిక జ్ఞానంబు గల నీ చేత ఇంత తెలివి కలిగిన వాడివి. ఇంత జ్ఞానం ఉంది నీకు. అటువంటి నువ్వేం చేశావు? నన్ను నీ దేహంలో అర్ధభాగంగా పెట్టుకున్నావు. అటువంటి స్థితినిచ్చావు. నీలో నేను సగం అన్నావు. కాబట్టి నేను కోరుకున్నది నువ్వు కూడా మరి సగం కోరుకోవాలి. నేను కోరుకున్నానంటే అది నీది కూడా. నీలో నేను సగం కాబట్టి. అందుకని అటువంటి నన్ను నువ్వు అనుగ్రహింపవలసి ఉన్నది అని ప్రార్థించింది. ఆమెను చూసి మందస్మిత వదన అరవిందుడు చిరునవ్వుతో విచ్చుకుంటూ ఉన్న ముఖం కలిగిన వాడై, కాని మనసులో జగత్ స్రష్టల సమక్షంబున ప్రజాపతుల మధ్యలో దక్షుడు తనతో ఏమేమి అన్నాడో ఆ మాటలన్నీ గుర్తు చేసుకుని, ఇది సరైన సమయం కాదు వెళ్ళడానికి అని ఆయనకు తెలుసు కాబట్టి, ఆయనింక మన సతీదేవికి నచ్చజెప్పబోతూ ఉన్నారు. ఆయన ఏమి చెప్పబోతున్నారు, ఏమి అన్నది మనము వచ్చే వారం కలిసి కూర్చొని చదువుకుంటూ ముందుకు వెళ్దాము. ఇవాల్టికి ఇక్కడికి ఆపుతున్నాను. సర్వం శ్రీకృష్ణ పరబ్రహ్మ పాదారవిందార్పణమస్తు.